శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరం ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. ఉపనిషత్తులు ఉపదేశసారం. అంతిమ దశం చేరుకోవటానికి ఉపనిషత్తులు చేసే ఉపదేశానికి సారాంశం ఏమిటి? ప్రశ్న. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం దృశ్యమానమైన జగత్తు దేశ కాలాలనే భావాల సంయోగం వల్లనే సాధ్యం. ఈ భావాలను అధిగమిస్తేనే సత్యం తెలుసుకోవటం సాధ్యమంటాయి ఉపనిషత్తులు. దేశమనే భావం పోవటానికి వెనుక క్షితిజం వద్ద నిలబడటం గురించి ఇచ్చిన ఉదాహరణలు. ఆ విధంగానే కాలవన్న భావాన్ని కూడా అధిగమించాలి. వీటి గురించి సిద్ధాంతకరించడం చాలా ప్రశ్న. గ్రహింపు మన వలన అవుతుందా? ప్రశ్న. ఇది సాధ్యమేనని రుజువు చేయటానికి నిత్య జీవితంలో ఒక ఉదాహరణ చాలు. కాలక్షేపానికి ఆఫ్రికాలో జరిగే యుద్ధాన్ని గురించి చదువుతాం. కానీ ఏ కాశ్మీర్లోనో పాకిస్తాన్లోనో యుద్ధం అవుతుందనుకోండి, అప్పుడు ఆఫ్రికాలో జరిగే యుద్ధం గురించి ఆసక్తి తగ్గి సమీపాన జరిగే యుద్ధం గురించి ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఆ పత్రికా సంపాదకుడు కూడా ఆఫ్రికాలో జరిగే యుద్ధాన్ని ఏ మూలో అచ్చువేస్తాడు. అప్పుడు ఈ వార్త మనకి ఇంకా ముఖ్యం అనిపిస్తుంది. అంతకన్నా ఆసక్తిదాయకంగా సమీపంలో రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు తగాదా, దౌర్జన్యకాండ ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్ వార్తను కూడా పక్కన పెట్టి ఈ సరిహద్దు తగాదాకు మనం ఆకర్షితులవుతాం. పొరుగు వీధుల్లో అల్లరి జరిగితే రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాన్ని పక్కకు పెడతాం. వార్తాపత్రికను అవతల పారేసి పక్క వీధికి పరిగెడతాం. మనం అక్కడ ఉండగా మన ఇంట్లోనే పిల్లల మధ్య అత్తాకోడళ్ల మధ్య తగాద జరుగుతోందని ఎవరైనా వచ్చి చెబితే ఆ వీధి అల్లరిని విడిచి ఇంటికి పరిగెడతాం. అంతర్జాతీయ వ్యవహారాల సందర్భంలో ఆఫ్రికా యుద్ధం ముఖ్యమే అవ్వచ్చు. అక్కడ నుండి పాకిస్తాన్లో యుద్ధము, రాష్ట్రాల సరిహద్దు తగాదా, పొరుగు వీధుల్లో అల్లరి, ఇంటిలోని గొడవ చిన్న చిన్నవిగా చివరికి ఏ ప్రాధాన్యము లేనివిగా అయిపోతాయి. కానీ మన ఆసక్తి ఈ క్రమానికి వ్యతిరేకంగా సంఘటన దగ్గర అయ్యేదే కొద్దీ ఎక్కువ అవుతూ వచ్చింది. ఎందుచేత? దూరం తగ్గిన కొద్దీ మన ఆసక్తి అధికమవుతుండటమే దీనికి కారణం. ఆ ఉపమానాన్ని విడిచిలో దృష్టి వైపు మళ్ళుదాం. మన అంతరంగంలో జరిగే సంఘర్షణ గురించి తెలుసుకుంటే మిగిలిన సంఘర్షణలన్నీ ఆఫ్రికాలో యుద్ధం వల్ల అప్రధానమవుతాయి. ఈ అంతఃకలాలను సమాధానపరుచుకుని శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి ప్రయత్నిద్దాం. ఆ శాంతంలో దేశ కాలాలు మాయమవుతాయి. నిద్రలో ఈ దేశ భావం ఉంటుందా? ఉండదు. ఆ ఎరుకే, ఆ అనుభూతే ఉండదు. జ్ఞానోదయం కలిగితే ఆ జ్ఞానమయ స్థితిలోనే, అనుభూతిలోనే ఉండటం సాధ్యం. అప్పుడు అందులో ఫలానికి స్థానం ఉండదు. కాలం అన్న భావం కూడా ఇటువంటిదే. తండ్రి పోయినప్పుడు ఎంతో దుఃఖిస్తాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు ఏమైపోయాయి? దగ్గర వారు పోయినప్పుడు పొంగిపొర్లే దుఃఖం ఆ మర్నాటి వరకు ఉండదు. ఎందుచేత? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ, లాటరీ గెలిచినప్పుడు కానీ కలిగే సంతోషాతిరేకం కూడా కాలక్రమేణా వాడిపోతుంది. ఎందుచేత? దేశంలో వల్లనే కాలం విషయంలో కూడా సంఘటన దగ్గరైన కొద్దీ మన స్పందన బలీయమవుతుంది. సమీప కాలంలో జరిగే సంఘటన వల్ల మనం ఎక్కువగా ప్రభావితులమవుతాం. బయట విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ దేశ కాలాల ఎరుకని కలిగి ఉంటే మన ప్రమేయం లేకుండానే ఆ ఆలోచనలు అప్రధానమైపోతాయని, వాటికి మనపై ప్రభావం ఏమీ ఉండదని గ్రహిస్తాం. ఇది ఎంతో ఆశాజనకమైన విషయం. మన ఆలోచనలనే లోపలికి త్రిప్పి గట్టిగా ప్రయత్నిస్తే ఈ దేశ కాలాల ప్రభావం నుండి బయటపడడం సాధ్యమే. నిద్రలో దేశ కాలాల గురించి ఎరుక లేకపోయినా ఆ స్థితి గమనికే ఉండదు. తాయుమానవర్ చెప్పినట్లు జ్ఞానం కలిగితే నిద్రపోకుండా నిద్రపోయే స్థితిని, అంటే దేశకాలన్నీ కావాలని అధిగమించి చిదానంద స్థితిని చేరవచ్చు. అప్పుడు ఆఫ్రికాలో యుద్ధమే కాదు, మననే ఎవరైనా కత్తితో పొడిచినా ఏమీ పట్టించుకోకుండా దూరంగా జరిగే యుద్ధం వలె ఉండటం సాధ్యమవుతుంది. దగ్గర బంధువు, భర్తో భార్యో బిడ్డో తన కళ్ళెదుటే పోయినా కూడా దాని ప్రభావం ఎంత స్వల్పంగా ఉంటుంది. ఏ 10 సంవత్సరాల క్రితం సంభవించిన తండ్రి మరణం వలె. సరే, అద్వైతము ద్వైతము వీటి లక్షణాలన్నీ పక్కన పెడదాం కాసేపు. మనం గాఢంగా కోరుకునేదేమిటి? శాంతి.
మంచి చెడు రెండు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఏడుపు నవ్వు రెండు సంకటాన్నే కలిగిస్తాయి. రెండూ లేకుండా ఉంటేనే నయం. మరీ ఎక్కువగా నవ్వినా డొక్కలు నొప్పి పుడతాయి, నిరసింపజేస్తాయి. కోపంగా నన్నింక నవ్వించవద్దంటాము. నాట్యమాడటం సంతోషదాయకమే కావచ్చు, కానీ శరీరం అలసిపోతుంది. ఒక దశలో చాలు అనిపిస్తుంది. ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. మనకు కావాల్సింది అదే. అద్వైతము కాదు, ద్వైతము కాదు. మనకి అనుభూతుల బారి నుండి విముక్తి కలిగించే ఉత్తమ దేశికులు ఈ కాలము దేశమును. ఇప్పుడు జరిగే సంఘటనలు ఎప్పుడో ఎక్కడో జరుగుతున్నట్లు భావించే శక్తిని ప్రసాదించమని మనం భగవంతుని వేడుకోవాలి. ఈశావాస్యోపనిషత్తు ఇట్లా అంటుంది. అది కదులుతుంది కానీ కదలదు. అది దూరస్థం కానీ మన దగ్గరే లోపలే ఉంటుంది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వప్యాస్య బాహ్యతః. ఈశావాస్యోపనిషత్తు 5వ మంత్రం. ఇక్కడ దేశము కాలము కలిగించే మానసికావస్థల గురించే కాక వాటి ప్రభావం నుండి విముక్తులం కావాలన్న ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఉపనిషత్తుల్లోనే దీని తర్వాత వచ్చే మంత్రాలలో దేశ కాలాలు ఆత్మయందున్నవే అని గమనించమంటుంది. ఇది గ్రాహ్యమైతే ఇక కోపం లేదు, మోహం లేదు, దుఃఖం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మానసిక సంక్షోభం లేదు. ఆ తరువాత ఇంకొక మంత్రం ఆత్మ విశ్వవ్యాప్తమవటం వల్ల దూరాన్ని అధిగమించిందని, ఆ పిదప ఆత్మ కాలాతీతమని కూడా చెబుతుంది. మొత్తం మీద ఉపనిషత్తులు కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించే దృశ్యమాన జగత్తు దేశ కాల సంయోగజన్యమనే సత్యాన్ని ఒప్పుకుంటుంది. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం విషయంలో ఇది ఒక సిద్ధాంతం మాత్రమే. ఉపనిషత్తులు ఇది స్వానుభవంలో అనుభవించవలసిన అనుభూతి అంటాయి. వేదాలకు శిరోభూషణాలైన ఉపనిషత్తుల సందేశమే ఇదే. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రేమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర్.